ఈరోజు మన షార్ట్ వీడియో వచ్చేసి డాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నానండి. ఇది మీకు బాగా నచ్చుతుంది. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై బాండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత తగినంత అంటే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకొని వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అవి సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత అయితే ఎగ్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. ఎగ్ గరం మసాలా ఏంటి అంటే దాంట్లో ఏమేమి వేస్తారు ఏంటి అనేది నేను వచ్చే వీడియోలో మీకు విపులంగా వివరించి చెప్పి మీకు చూపిస్తాను పౌడర్ చేసి. ఆ తర్వాత మీరు చేసుకుందరు. కానీ ఆ తర్వాత అయితే దాంట్లో ఎగ్స్ అయితే వేసుకొని కలుపుకొని 1 అర గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్న తర్వాత కసూరి మేతి అయితే కాస్తంత నలుపుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర ఆకును వేసుకొని కలుపుకొని దించుకోవడమేనండి. అంతే డాబా స్టైల్లో ఎగ్ మసాలా